హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇంతవరకు మనం న్యూక్లో డిఫరెంట్ నోట్స్ని ఎలా యూస్ చేయాలి, ట్రాకింగ్, మాస్కింగ్ అండ్ అలాగే రోటో పెయింట్స్, సో ఇవన్నీ చూసాం కదా. బట్ ఫైనల్లీ వన్స్ మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యాక దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేది చూద్దాం. సో న్యూక్లో మనకి ఇన్పుట్గా తీసుకోవడానికి రీడ్ నోడ్ ఎలా అయితే ఉందో అండ్ అలాగే మనకు వచ్చిన అవుట్పుట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మనకున్న నోడ్ రైట్. సో దీనికి షార్ట్కట్ డబ్ల్యూ. ఓకే. సో ఈ రైట్ నోడ్ని మన ఫైల్ అలాగే అటాచ్ చేస్తాం. ఓకే. అండ్ దెన్ రైట్ నోట్ వేసాక మీరు ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, బిఫోర్ ఎనీథింగ్ చేంజ్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఫైల్. సో ఇక్కడ మీరు ఫైల్ పాత్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఫైల్ పాత్ న్యూ క్లాసెస్ టెస్ట్ అండ్ దెన్ ఇక్కడ సో ఇది న్యూ ఫోల్డర్ బటన్. సో ఇక్కడ నేను రెండర్స్ అని ఇస్తాను. ఓకే. సో రెండర్స్ అండ్ దెన్ సేవ్ ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్. యా. సో ఇక్కడ మనం ఫైల్ పాత్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడే దీనికి ఒక నేమ్ కూడా ఇవ్వచ్చు. సో టెస్ట్ v001 డాట్ ఎంఓవి. ఓకే. అండ్ దెన్ సేవ్. సో ఇలా సేవ్ చేసినప్పుడు ఏమైందో చూడండి, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. ఎందుకంటే నేను ఇక్కడ టెస్ట్ అని ఇచ్చి లాస్ట్లో దీని ఒక ఫార్మాట్ అనేది స్పెసిఫై చేశాను, డాట్ ఎంఓవి. సో అప్పుడు ఆ ఎంఓవికి తగ్గట్టు మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రీడిఫైన్డ్గా కొన్ని సెట్టింగ్స్ అనేవి వచ్చేసాయి. ఓకే. బట్ ఇన్ జనరల్లీ ఏం చేస్తామంటే మనం ఎప్పుడు కూడా ఈ వీడియో ఫార్మాట్స్ లైక్ MP4, MOV, సో వీటిల్లో మనం ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చేయం. ఎందుకంటే మనకి హెవీ ఫైల్స్ ఉన్నప్పుడు రెండర్ అవడానికి మనకు కొన్ని హవర్స్ తీసుకుంటుంది, రైట్. సో అటువంటప్పుడు మధ్యలో ఏదన్నా సిస్టమ్ క్రాష్ అయినా, పవర్ సప్లై ఆగినా, సో అటువంటప్పుడు మళ్ళీ ఏమవుద్దంటే మనం ఫస్ట్ నుంచి రెండర్స్ అనేవి చేసుకోవాలి. సో అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి జనరల్గా ఏం చేస్తారంటే ఇమేజ్ సీక్వెన్స్లో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, సో పిఎన్జీ సీక్వెన్స్ ఉండొచ్చు, లేదా టిఫ్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ డిపిఎక్స్ అవ్వచ్చు. ఓకే. సో డిపిఎక్స్ అండ్ దెన్ ఇమేజ్ సీక్వెన్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఇక్కడ మనం హ్యాష్ సింబల్స్ని యూస్ చేస్తాం. సో 5 అంటే 5 డిజిట్స్, లైక్ ఫ్రేమ్ 00001 నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. అండ్ గో ఆన్ అప్ టు 9999. సో అన్ని ఫ్రేమ్స్ వరకు వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్స్ అప్ టు అవర్ విష్. సో వన్స్ మీరు ఈ ఫార్మాట్ అనేది ఇచ్చాక సో మళ్ళీ సేవ్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఫైల్ టైప్ టీపీఎక్స్. సో దీనికి తగ్గట్టు మనకి సెట్టింగ్స్ అనేవి మారాయి. అండ్ అలాగే మెయిన్ మీరు చూడాల్సింది అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది కదా. సో ఇది డిఫాల్ట్ సినీ ఆన్లో ఉంది. కానీ మన రీడ్ ఫైల్స్ కనుక చూసుకుంటే, సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఇన్పుట్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, ఎస్ఆర్జీబీ. సో ఇది బేసికల్లీ ఏంటంటే కలర్ స్పేస్. ఓకే. సో కలర్ స్పేస్ చూసుకుంటే మనం వేసిన రీడ్ నోట్స్ ఎస్ఆర్జీబీలో ఉన్నాయి, కానీ రైట్ నోట్ మాత్రం మనకి వేరే కలర్ స్పేస్లో ఉంది. కాబట్టి సో దీన్ని కూడా మనం మన రీడ్ నోడ్ ఏదైతే ఉందో సో దానికి తగ్గ కలర్ స్పేస్లో మార్చుకోవాలి, సో దట్ మనకు వచ్చిన అవుట్పుట్ అనేది వేరే కలర్స్లో కనిపించకుండా ఉంటుంది. ఓకే. ఎస్ఆర్జీబీ ఇది మెయిన్. అండ్ వన్స్ అది అయ్యాక రెండర్. అండ్ దెన్ ఇప్పుడు మనకి బేసికలీ ఇక్కడ గ్లోబల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో గ్లోబల్ అంటే మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏవైతే మనం తీసుకున్నామో, సో సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మనం 1 to 178 ఇచ్చాం కదా. సో అదే గ్లోబల్ సెట్టింగ్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో రెండర్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ దెన్ ఓకే. సో మనకి రెండర్ అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ అదే రెండర్స్ని మనం ఇంపోర్ట్ చేసి రీడ్ నోట్ చూడడానికి, సో సింప్లీ మన రైట్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్నే ప్రెస్ చేసి సో దాన్నే సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. సో అదేంటంటే డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేసామో సో అక్కడికే వెళ్ళిపోతుంది. అండ్ దెన్ బేసికలీ మీరు సింగిల్ ఫ్రేమ్స్ కనుక ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఈ మార్క్ ఆఫ్ చేస్తారు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఆ ఫైల్స్ అనేవి 0 to 1 to 178. యా. సో 178 ఇమేజెస్ కింద ఎక్స్పోర్ట్ అయ్యింది. ఓకే. ఇందులో మీరు సింగిల్ ఇమేజ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ డిసేబుల్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటారు. మనకు అన్నీ కలిపి ఒక ఇమేజ్ సీక్వెన్స్ కింద కావాలి కాబట్టి సీక్వెన్స్ ఎనేబుల్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకుని ఓపెన్. సో ఇప్పుడే మీకు మళ్ళీ ఇక్కడ ఒక రీడ్ నోడ్ కింద వచ్చింది. ఓకే. అండ్ ఫైనల్లీ దీన్ని మన వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. సో మేబీ
2 ప్రెస్ చేయండి. 2, 1, 3 ఏదన్నా పర్లేదు. ఓకే. సో నేనైతే 2 ఇచ్చాను. అండ్ దెన్ ఇప్పుడు మనం రెండర్ చేసుకున్న అవుట్పుట్ని మనం ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోతో మన న్యూ ఫండమెంటల్స్ కోర్స్ కూడా అయిపోయింది. అండ్ అలాగే ఈ కోర్స్ కనుక మంచి వ్యూస్ వచ్చి మంచి సపోర్ట్ వస్తే కనుక ఫర్దర్గా కూడా ఇంకా అడిషనల్ ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ అనేవి చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.